బాగా సెటిల్మెంట్స్ చేస్తారని చెప్పి మీ మీద ఒక పేరు ఉంది. పని పాట లేని కొంతమంది కొంత విభేదాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు డ్రామా చేస్తున్నారు, ఎవరు షో చేస్తున్నారు. పబ్లిక్ పోస్ట్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం టీడీపీ తెలుగు యువత స్టేట్ లెవెల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అలాగే 15వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి హసీం బేగ్ గారితో ఉన్నాం. నమస్కారం. నమస్తే. మీరు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అంటే దానికంటే ముందు మీ బాల్యం కానీ మీ యొక్క విద్యార్హతల గురించి ఒకసారి మా వీక్షకులతో పంచుకుంటారు. అందరికీ నమస్కారం అండి. నేను మచిలీపట్నంలోనే పుట్టాను. మచిలీపట్నంలోనే ఇంజనీరింగ్ వరకు నా విద్యాభ్యాసం మొత్తం మచిలీపట్నంలో అయింది. తర్వాత PhD కూడా కంప్లీట్ చేశాను రీసెంట్గా. ఓకే, కంగ్రాట్స్. సివిల్ మీద. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇప్పుడు అంటే మీరు రాజకీయాలకు ఇలా రావడానికి గల కారణం అంటే మీ యొక్క నాన్నగారు కానీ వీళ్ళ రాజకీయ చరిత్ర ఉందంటారు? మా నాన్నగారు 1982లో ఇండిపెండెంట్ కౌన్సిలర్గా బందర్లో హైయెస్ట్ మెజార్టీతో గెలిచారండి కౌన్సిలర్గా. అదేవిధంగా తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు గారి వీరాభిమాని మా నాన్నగారు. రామారావు గారి అభిమానం మీద పార్టీ పెట్టగానే ఆ పార్టీలోకి వచ్చారు, టీడీపీలోకి. అక్కడ నుంచి మా నాన్నగారు 3 సార్లు కౌన్సిలర్ చేశారండి. మా అమ్మగారు కూడా ఒకసారి కౌన్సిలర్ చేశారు. ఓకే, అంటే మీకు రాజకీయాల్లో మీకు ఇన్స్పిరేషన్గా ఎవరు అనుకోవచ్చు? మా నాన్నగారే, హసీం బేగ్ గారు. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఆయన చూసి చిన్నప్పటి నుంచి వార్డులో ఎలా సర్వీస్ చేయాలి, ఓకే, జనాలు బాగా వచ్చేవాళ్ళు, ఫ్లోటింగ్ ఎక్కువ మా ఇంటికి, అదంతా చూసి పెరిగాయి కదా. నాకు కూడా అలా నాకే తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చేసా. ఓకే, అంటే మీకు యూత్లో చాలా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కదా, సో అలానే ఇక్కడ బాగా సెటిల్మెంట్స్ చేస్తారని చెప్పి మీ మీద ఒక పేరు ఉంది. సో అంటే ఏం ఆశించి చేస్తుంటారు ఎక్కువగా? మా హసీం బేగ్ గారి ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒక సహాయం. వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, ఏదో ఫ్యామిలీలో చిన్న చిన్న తరగాలు ఉంటాయి, అది ఖచ్చితంగా మేము మంచిగా చెప్తాం, కలిపేటట్టయితేనే చెప్తాం. మొగుడు పిల్లలు అనేవాళ్ళు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి, అది ఏ విధంగా వాళ్ళని కలపాలని చెప్పి ఆలోచన తప్ప వేరేగా అలా ఉండదు. తర్వాత ఎవరు ఏ సమస్య మీద వచ్చినా మా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా మేము చేసి పెడతాం. ఒకవేళ మా చేతుల్లో లేదు, పోలీస్ స్టేషన్ వెళ్ళమని చెప్తాం, లేదా కోర్టుకి వెళ్ళమని చెప్తాం. అంటే యూత్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఏదైనా మరి సాయం చేయడానికి అన్నిటికీ నిలబడడానికి గల కారణం అంటారా? అంటే ఏం ఆశించి ఉండండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నా? చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది. ఓకే, అదే మనం ఏది ఆశించాం, వాళ్ళు మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా హ్యాపీగా వెళ్తే అదే మనకి హ్యాపీ. అంటే ఇప్పుడు గతంలో మనం ప్రభుత్వం హయాంలో లేకపోయినా కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కువ స్థాయిలో మీరు సభ్యత్వాలు చేశారని చెప్పి ఒక ఇది ఉంది. సో అంటే దానికి ఎటువంటి మీకు సన్మానం కానీ వచ్చినాయి అంటారు? ముందుగా సభ్యత్వాల విషయాల్లో కొల్లు రవీంద్ర గారు, కొనకల నారాయణరావు గారిని నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవకాశం నాకు కల్పించారు. నేను 2022 ఆ టైంలో అపోజిషన్లో ఉన్నాం. ఆ టైంలో సభ్యత్వాలు ఎక్కువగా జరగల. అయినా సరే నాకు యూత్ ఎక్కువ ఉండటం వల్ల ఇదంతా టీం వర్క్. ఓకే, నేను బందర్లోనే ఒక రోల్ మోడల్ లాగా సభ్యత్వాల విషయాలు చేశాను. అవకాశం రవణ నాకు ఇచ్చాడు. ఆయన నాకు ఇచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. రమణే బాబు గారి మన అప్పుడు మాజీ సీఎం, ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఆయన నాకు శాల్వా వేసి సభ్యత్వాలు బాగా చేశారని చెప్పి నాకు సన్మానం చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సుమారు ఎన్ని సభ్యత్వాలు చేస్తుంటారు? నా డివిజన్లో 2250 ఓట్లు అండి. పోలింగ్ అయ్యేది 1600 ఓట్లు. 1450 చేశా లాస్ట్ టైం. ఈసారి 3100 సభ్యత్వాలు చేయించా. ఓకే, నా నంబర్ మీద. ఓకే, మినిస్టర్ అయినటువంటి శ్రీ కొల్లు రవీంద్ర గారితో మీకున్న సాన్నిధ్యం చాలా నాకు నిజంగా కొల్లు రవణ భగవంతుడు ఇచ్చిన అన్నయ్య. నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ఏదైనా మనసులో పెట్టుకోడు ఆయన, వెంటనే మొహమ్మద్ చేస్తాడు. చాలా సపోర్ట్గా ఉంటాడు ఆయన.
నన్ను నిజంగా సొంత తమ్ముళ్ళలాగా అప్పుడప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ పెట్టినా రిప్లై చేస్తాడు. ఏ సమస్య వచ్చినా ఒకవేళ ఆయన అందుబాటులో ఉంటే హ్యాపీయే. ఒకవేళ ఊళ్ళో లేకపోయినా వెంటనే నేను ఫోన్ చేసేస్తాను లేదా మెసేజ్ చేస్తాను, రిప్లై చేస్తాడు. వెంటనే 24 గంటల లోపల ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాడు. అలానే ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి ఎక్స్ ఎంపీ గారు శ్రీ కొనకళ్ళ నారాయణ గారు అలానే బుల్లయ్య గారులతో మీకున్న అనుబంధం ఏ విధంగా? చాలా మంచి అనుబంధం. నేను కొనకళ్ళ నారాయణరావు గారిని పెద్దనాన్ని పిలుస్తాను. ఆయన పెట్టిన వచ్చి బాబ్జీ గారు. ఆయన అసలు చాలా మందికి తెలియదు. నేను బాబ్జీ పెద్దన్న అంటాను, బుల్లయ్య బాబాయ్ని బుల్లి బాబాయ్ అంటాను. చాలా క్లోజ్నెస్ నాతో వాళ్ళు బాగా ఎప్పటి నుంచో. నాకు బుల్లయ్య బాబాయ్ మెయిన్గా వాళ్ళిద్దరిలో బుల్లయ్య బాబాయ్ స్టైల్ అంటే ఇష్టం నాకు. ఆయన ఆయన యొక్క పవరు, బుల్లయ్య గారి యొక్క స్టైలు, ఆయన విజను నాకు బాగా ఇష్టం. మీ అమ్మగారు కూడా గతంలో ఇక్కడ కౌన్సిలర్గా పనిచేశారు కదా, సో అటువంటి టైంలో ఏ విధంగా వారి యొక్క మార్క్ అనేది ఇక్కడ చూపించారు? యాక్చువల్గా అండి ఎవరి ఇళ్ళలో అయినా సరే ఒక లేడీ కౌన్సిలర్ కానీ ఒక లేడీ ఎమ్మెల్యే కానీ ఉంటే కష్టం అంతా వెనకాల వాళ్ళ అబ్బాయిదో వాళ్ళ హస్బెండ్దో ఉంటుంది. అలాగే అమ్మ కౌన్సిలర్ కలవగానే మీటింగ్స్కి అమ్మ వెళ్ళేది. వార్డులో వెళ్ళి అవసరం నేను వెళ్ళి వార్డులో తిరిగేవాడిని. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏదన్నా అమ్మ అటెండ్ అయ్యేవారు. అమ్మ అటెండ్ కాకపోతే నేను వెళ్ళి ఏది మన వార్డు శానిటేషన్ కానీ ఇలాంటి రాజకీయ పార్టీ వ్యవహారాలు కానీ నేను చూసుకునేవాడిని. ఇటీవల కొన్ని ఆక్రమణల్ని తొలగిస్తున్నాం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దానికి గల కారణం ఏంటిదంటారు? మీరే ఆక్రమణ అంటున్నారు కదా, తొలగించాలా లేదా చెప్పండి. అనాధికంగా కొంచెం ఆక్రమిస్తే మరి అనాధికంగా మీరే ఆక్రమణ అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఊరు బాగుపడాలి అంటారు. మన ఊరు బాగుపడాలా వద్దా? ఊరు బాగుపడడం అంటే ఏంటి? మంచిగా లైటింగ్ కావాలి. ఏదైతే మాస్టర్ ప్లాన్లో రోడ్లు ఉన్నాయో అది 100 అడుగుల రోడ్డా 90 అడుగుల రోడ్డా మాస్టర్ ప్లాన్లో ఉంటుంది. ప్రతి సిటీలో ఉంటుంది అది, ప్రతి టౌన్లో ఉంటుంది అది. ఆ రోడ్డుని ఆక్యుపై చేసుకుని ఉంటే ఊరు ఎలా డెవలప్ అవుతుంది? మధ్యలో డివైడర్లు ఉండాలి. ఆ డివైడర్లో చక్కటి మొక్కలు కావాలి. ఎవరైనా కొత్త వారు మన ఊర్లోకి వస్తే బ్రహ్మాండంగా ఊరు ఉంది, డివైడర్లు బాగున్నాయి, లైటింగ్ వ్యవస్థ బాగుంది, పెద్ద పెద్ద డ్రైనేజీలు ఉన్నాయి అనేది ఆలోచించాలా వద్దా? అవును. అంటే దాన్ని నమ్ముకున్న కొంతమంది ఏంటంటే దాన్ని వాళ్ళ నుంచి ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు నమ్ముకున్నారు, 100కి 200% కొల్లు రవీంద్ర గారి హయాంలో వాళ్ళకి అన్యాయం అనేది జరగదు. వాళ్ళకి వేరే ప్లేస్ చూపిస్తారు. ఓకే, అంటే కేవలం పౌరముఖ డైరెక్ట్గా కొల్లు రవణ డైరెక్ట్గా ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా ఆక్యుపై చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారో వాళ్ళకి రైతు బజార్లో షాప్ ఇప్పిస్తా ఉంటారు, మార్కెట్లో షాప్ ఇప్పిస్తా ఉన్నారు. ఇంకేం కావాలండి? అదిలే, అంటే ఎటువంటి పట్టాలు లేకుండా కేవలం పోరంబోకు స్థలాలను ఆక్రమించిన అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించిన వాటిని మాత్రమే తొలగించడం అనేది చూస్తా ఉన్నాం. పట్టా లేకుండా ఏదైతే రోడ్డుకి పక్కన ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయో ఖచ్చితంగా ప్రతి సిటీలో తీసేస్తారు. అది ఇటువంటి ఆక్రమణని తొలగించడం అనేది కొంచెం సాహసోపేతమైన నిర్ణయం అని అనుకోవచ్చు. సో వాటి వల్ల కొంచెం ఓటు బ్యాంక్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది కదా? ఎటువంటి ఓటు బ్యాంక్ తగ్గదు. ఎందుకంటే ఏదైతే జిల్లా పరిషత్ సర్కిల్ ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా కొల్లు రవీంద్ర గారిని ఎలక్షన్స్కి ముందే అయ్యా మాకు ఈ సమస్య ఉంది, ఈ ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి, వాటి వల్ల ట్రాఫిక్ పెరిగిపోతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆ చెరువు బయట ఏదైతే జాగా ఉందో అది ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి మీరు ఖాళీ చేయించండి అని చెప్పి ఎలక్షన్స్కి ముందే కొల్లు రవణని స్థానికులు వచ్చి కోరడం జరిగింది. ఓకే, అప్పుడు రవణ మార్చిచ్చారు వాళ్ళకి. అదేవిధంగా ఎవరైతే ఆక్యుపై చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపిస్తా అంటున్నారుగా. సో వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. ఓకే, సో ఓటు బ్యాంక్ ఏం పోదు, ఇంకా పెరుగుద్ది. కూటమిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో మనం మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన ఇప్పుడు మనకి ఇక్కడ కింద గ్రామ స్థాయిలో అంటే డౌన్ స్థాయిలో వచ్చేసరికి ఏంటంటే కొంత విభేదాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం, కొంత అసంతృప్తి అనేది మనం చూస్తూ ఉన్నాం. సో వీరి మధ్య ఏ విధంగా సఖ్యత ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక పెద్ద కొడుకులాగా ఆనాడు నిల్చున్నారు. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారికి
లోపల ఆర్కే బాబాయ్కి ఎటువంటి కోల్డ్ వాళ్ళు లేవు, హార్ట్ వాళ్ళు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు హ్యాపీగా రవణ ఇప్పుడు ఊళ్ళోకి వచ్చినా ఆర్కే బాబాయ్ వెళ్ళి రామకృష్ణ బాబాయ్ వెళ్ళి కలుస్తున్నారు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. పని పాట లేని కొంతమంది చిన్న చిన్నగా చెప్తా ఉంటారు ఈ మామూలే. ఓకే. ఇటీవల మనం వింటా ఉన్నాము, లోకేష్ గారు కూడా మంచి ఫైర్ మీద జనాల్లోకి వెళ్తా ఉన్నారు, మంచి చామ అనేది పెరుగుతూ ఉంది. సో రాబోయే రాజకీయం అంతా మనం వాళ్ళలో చూడొచ్చు అంటారు. ఆయనతో మీకు కూడా మంచి సాన్నిధ్యం ఉందని విన్నాము. సో ఏ విధంగా ఉంది మీకు? 2014లో లోకేష్ గారు వేరు, 2019లో లోకేష్ గారు వేరండి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు చాలా పాఠాలు నేర్చుకున్నారు. ఆయనే బాగా షైన్ అయిపోయాడు మంచి. నేను మా యువత మీటింగ్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ మీటింగ్లో మా యువత కమిటీతో ఆయన మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా షార్ప్గా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా ఆలోచనలు, ఎక్కువగా మా ఇన్ఫర్మేషన్ అదే ఉంది. మనం ఒప్పుకొని తినాలి. అది చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటరే, ఆయన మహానుభావుడే కాదంటున్నా. కానీ తండ్రికి తగ్గ తండ్రిలాగా ఆయన నంబర్ 1 ఐడియాలజీ అయింది. చాలా సార్లు మన క్వశ్చన్ వేసి అడిగామనుకోండి వెంటనే సమాధానం చెప్పేస్తాడు. ఆయన సమాధానం తెలియదు అనుకోండి డైలీ రాసుకుంటాడు, దాని మీద మొత్తం అధ్యయనం చేసి మనకి రిప్లై పంపిస్తారు. చాలా షార్ప్నెస్ ఉంది ఆయనలో. మీరు 15వ వార్డుకి ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కానీ ఏం చేస్తే బాగుంటుందంటే? నాకైతే పెద్దలు మా అన్న కొల్లు రవీంద్ర అన్న కానీ, కొనకొండ నారాయణరావు గారు, మా రామకృష్ణ బాబాయ్, ఎంపీ పెద్దలు వల్లభనేని బాలశౌరి గారు, వీళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో దీవెనలతో మా 15వ డివిజన్లో బేబీ సెంటర్ అని చెప్పి ఉంది, అందరూ తెలుస్తుంది. అది మా చిన్నతనంలో బాలింతలకి గైనకాలజిస్ట్గా డాక్టర్ గారు ఉండేవాళ్ళు, ఆపరేషన్లు అయ్యేవి, అన్ని చాలా బాగుండేది. పల్లెటూరులోంచి బాగా వచ్చేవాళ్ళు. అది రోజువారీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్దగా అయిపోవటం, డెవలప్ అవ్వటం, అక్కడికి వెళ్ళిపోవటం డే బై డే తగ్గిపోయింది అక్కడ. అది మూసుకుపోయింది. దానికి కొన్ని షాపులు ఉన్నాయి, అది బాగా పాత అయిపోయినాయి. నేను మొన్న రవణతో చెప్పా, కొల్లు రవణతో దాని మీద. అంటే రవణ అన్నారు మంచి షాపింగ్ కాంప్లెక్స్ లాగా ప్లాన్ చేద్దాం, తద్వారా మున్సిపాలిటీ ఇన్కమ్ వస్తుంది మీకు, దాని మీద నువ్వు ఒక ఐడియా చేయి అని చెప్పి అన్నారు రవణ. బేబీ సెంటర్ని ఒక మంచి ఒక సుందరంగా ఒక మంచి కాంప్లెక్స్ లాగా తీర్చిదిద్ది అందులో కొన్ని మా డివిజన్లో ఉద్యోగ అవకాశాలు కానీ అలా అని చెప్పి నాకు చిన్న సెల్ఫిష్నెస్ ఉంది. అదేవిధంగా అంటే మనం నమ్ముకున్న చాలా మంది కుర్రలు ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసిన పొజిషన్లో ఎప్పుడు ఫోన్ చేసినా 100-200 బైక్ వేసుకుని వచ్చేస్తారు మా కుర్రలు. వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి నాకు ఒక మనసులో ఉంది. అది రమణకి చెప్పా, రమణ కూడా సానుకూలంగానే స్పందించారు. అది కాకుండా బేబీ సెంటర్ దగ్గర నుంచి రామానాయుడుపల్లి దారి ఉంది కదా, ఆర్కే ప్యారేజ్, పవిత్ర కాలేజు, ఆ రోడ్డు బాగా సమస్యగా ఉందండి. పెద్ద రోడ్డు అది. ఆ రోడ్డు కూడా రవణ మన ఎలక్షన్ టైంలో కూడా అది మనం రాగానే 1 or 2 yearsలో ఆ రోడ్డు అనేది మనం చేద్దాం మీకు అని చెప్పారు. ఎస్టిమేషన్ వేయించాం మేము. సో అదొకటి చేయాలండి. మిగతా అని మా నాన్నగారి హయాంలో మా అమ్మగారి హయాంలో ఇవి చేయండి. అంటే ఇప్పుడు కొల్లు రవీంద్ర గారితో మీకున్న సాన్నిధ్యంతో ఇవన్నీ త్వరలోనే మీకు సఫలీకృతం అవుద్దని చెప్పి ఆశించవచ్చు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండే సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తున్నారు? అంటే పెన్షన్లు కానీ లేకపోతే కొత్తగా రేషన్ కార్డులు కానీ అవి అందడంలో కొంచెం జాప్యం అనేది కనిపిస్తుందని చెప్పి అన్నారు. ముందు మా 15వ డివిజన్లో ఏ పార్టీ వారైనా సరే, వాళ్ళు తెలుగుదేశమా, వైసీపీయా, బీజేపీయా, జనసేనమా, ఏదైనా సరే పెన్షన్ విషయంలో హ్యాపీగా చాలా నీట్గా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి పార్టీ ప్రమేయాలు ఏమి ఉండవు. గవర్నమెంట్ ఎక్స్పెషల్గా గవర్నమెంట్ పథకాలలో నో రాజకీయం. ఆడు వైసీపీ లేకపోతే టీడీపీ ఆడు వద్దా ఇది మనోడు కాదు అలా ఏమి ఉండవు మా డివిజన్లో. అంతా ఓపెనే, ప్యూర్ వైట్ పేపర్ మేము అంతే. అందరికి బాగా అందుతాయి పెన్షన్లు. మేము కూడా వెళ్తున్నాం ఉదయం. నాలా మీ యొక్క రాజకీయ ఈ ప్రస్థానంలో మీరు గుర్తుండిపోయే ఒక మధుర క్షణాలు కానీ లేదంటే గుర్తుండిపోయిన బాధ పెట్టిన చెడు జ్ఞాపకాలు? మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు నిలిచినారు 2014లో. మా మమ్మీ ఎలక్షన్స్లో బాగా కష్టపడి తిరిగాం మేము. జనాలు కూడా ఎవరికి వెళ్ళినా నాన్నగారి పేరే.
ఇక ఈ రేషన్ కార్డు మీ నాన్నగారే బాబు ఇచ్చింది, ఈ పెన్షన్ మేము మీ నాన్నగారు అయ్యే, ఇలాగే అనేవాళ్ళు. అది ఒక అవి వింటా ఉంటే ఏ కొడుకైనా సరే కొంచెం చాలా హ్యాపీనెస్ వస్తుంది. అదొకటి నాకు ఆ 2014లో మంచి మెజార్టీతో గెలిచాం. అది కూడా నాకు మంచి హ్యాపీ మూమెంట్ రాజకీయాల్లో. అది కాకుండా నాకు వైస్ ప్రెసిడెంట్ కొల్ల రవి గారును కొనసాగ గారు ఇప్పించారు. అది కూడా ఒక మంచి హ్యాపీ ఫీల్. మరి బాధ పెట్టిన క్షణాలు ఏమన్నా గుర్తుండిపోయేవి అటువంటి? బాధ పెట్టిన అంటే కొల్లు రవణని అన్యాయంగా మర్డర్ కేసులో జైలు వేసినప్పుడు చాలా బాధపడ్డా. చాలా బాధపడ్డా. అధికారంలో ఉన్నా కూడా లేకపోయినా కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా మిమ్మల్ని అభిమానించే వారికి ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే వెళ్ళిపోతారు, వెంటనే పరిష్కారానికి ముందుంటారు అని చెప్పి చాలామంది ఆశిస్తూ ఉంటారు, మీ అభిమానులే కానీ కుర్రాలు కానీ. సో వాళ్ళందరూ కూడా ఆశించేది ఏంటంటే హసీం బేగ్ గారు ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన పొజిషన్లో ఉంటే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నారు. సో ఎలా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కొల్లు రవీంద్ర గారు, కొనసాగ నారాయణరావు గారు ఖచ్చితంగా ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, ఎవరు డ్రామా చేస్తున్నారు, ఎవరు షో చేస్తున్నారు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఊరికనే గ్రహించేస్తారు. ఎన్నో కష్ట మొక్క తిని వచ్చారు కదా, 100కి 200% వాళ్ళ మీద నా నమ్మకం ఉంది. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అది. అండి అలానే కొల్లు రవీంద్ర గారు, అలానే ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి కొనకల నారాయణ గారు కానీ బొల్లయ్య గారు కానీ మీకు మంచి పొజిషన్లో ఉంచాలని చెప్పి మేము కూడా కోరుకున్నాం. ఆశించిన స్థాయిలో మీ కళ్ళని నెరవేరాలని చెప్పి పబ్లిక్ పోస్ట్ తరఫున అలానే మిమ్మల్ని అభిమానించే వాళ్ళ తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా బందర్లో పబ్లిక్ పోస్ట్ అనేది చాలా ఫేమస్. మీరు కూడా జనాల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలని మా లాంటి చిన్న నాయకులు పెద్ద నాయకులు అందరి దగ్గర తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, మళ్ళీ నెక్స్ట్ టైం మరి ఒక్క రాజకీయ నాయకులతో మనం ముఖాముఖి కార్యక్రమం చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు పబ్లిక్ పోస్టర్. దిస్ ఇస్ గని సైనింగ్ ఆఫ్.